16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు చాలా కావాలి. ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన, నిరంతరమైన శ్రామిక జీవులు. ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము, మనస్సు, ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి. అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు. కనుక వీలైనంత వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్నానం ఆచరింపచేసి పసుపు నీళ్లను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము, పసుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడము, ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము, నైవేద్యము, ఆసనము, ముద్రలు, సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనవాకు కుటుంబ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కలగడం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీకన్నా మీ దగ్గర ఉన్న ధనం గురించే వారి ఆలోచన విధానం ఉంటుంది. మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు, దేవతతో సమానం. ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యంలా కనపడడం, వారే మీకు శత్రువులు అవడం, మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు, వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు. కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము, వారి బంధువులని, మిత్రులని, అత్తని, మామని, ఆడపడుచులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవి చేత శని భగవాన్ కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే, అన్నదమ్ముళ్ళే, అక్కా చెల్లెళ్ళే, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ రాహు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పనిగట్టుకొని తిరుగుతూ ఉన్నారు. పై అధికారులు, సహ ఉద్యోగస్తులు ఉన్నారు. కనుక మౌనం, దుర్గామాత ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. మీ యొక్క దూరపు చూపు, మీ ఆధ్యాత్మికత, మీ సలహా సూచన మీకు మంచిదా యోగదాయకం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ రీడర్స్కి, వ్యవసాయ సోదరి మండలకు, డాక్టర్లకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.